సీజన్ 9ని సక్సెస్ చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇందులో భాగంగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన అయేషా హెల్త్ ఇష్యూ వల్ల బయటికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదే తరహాలో తనుజాకి కూడా హెల్త్ అస్సలు బాలేదట. ఇక ఇందులో భాగంగానే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ హెల్త్ని అడిగితే తనుజ పర్లేదని చెప్పినప్పటికీ కూడా తనుజకి కూడా టైఫాయిడ్ వచ్చిందని డాక్టర్స్ చెప్పడంతో తనుజ నువ్వు మరి హౌస్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటావా లేదంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటావా అని అడిగితే తనుజ నేను వెళ్ళను సార్, నేను ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటాను అంటే మరి నీకు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎలాగా హౌస్లో టాస్క్లు ఆడకుండా ఉండాలి అంటే కష్టం కదా అంటే సరే మరి ఆడియన్స్ని అడుగుదామంటూ ఆడియన్స్ని అడిగి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా వద్దు అంటూ 50% ఓటింగ్ వేశారు. ఇక ఇందులో భాగంగానే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే ఏం చెప్పారంటే తనుజకి తనుజ నీ హెల్త్ ఈ వారం ఖరాబ్ అయింది కాబట్టి అలాగే నీకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని నీ రిపోర్ట్స్ కూడా తెలియజేశారు. కాబట్టి ఈ 2 డేస్లో గనక నువ్వు కోలుకోకపోతే నువ్వు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళక తప్పదు అంటూ కళాఖండిగా చెప్పేశారట వీకెండ్ వచ్చిన నాగార్జున గారు. దీంతో తనుజ అయోమయంలో ఉందంట ఏం చేయాలి అని. మొత్తానికి తనుజ ఆరోగ్యం గనక బాగుపడకపోతే కంపల్సరిగా ఆయుష్ని ఎలాగైతే బయటికి తీసుకొచ్చారో అలాగే తనుజని కూడా బయటికి తీసుకొచ్చేద్దామని ప్లాన్ చేశారట బిగ్ బాస్ యాజమాన్యం. దీన్ని బట్టి చూస్తే అప్పుడు ఎవరూ కూడా బిగ్ బాస్ చూడరనే చెప్పాలి. ఎందుకంటే విన్నర్ అయ్యే అమ్మాయిని హెల్త్ ఇష్యూ మీద బయటికి తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇది నిజమైతే తనుజాని బిగ్ బాస్ హౌస్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తే బెస్ట్ అంటారా లేకపోతే ఆయుష్యలాగా బయటికి తీసుకొస్తే బెస్ట్ అంటారా? ఏది ఏమైనప్పటికీ విన్నర్కి అతి దగ్గరలో ఉంది తనుజ. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.